Casablanca. రెండో ప్రపంచ యాత్రలో రెండో దేశానికి వచ్చేసాం. వెల్కమ్ టు మొరాకో. గార్ అంటే స్టేషను, ది కాసా పోర్ట్ అంటే కాసాబ్లాంకా పోర్ట్. సో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. మన ఇండియాలో చూడండి, ఇది మొరాకో ఫ్లాగ్, రెడ్ మీద గ్రీన్ స్టారు. మన ఇండియాలోని ఎప్పటికీ రైల్వే స్టేషన్ అని అంటాం, ఇంగ్లీష్ వర్డ్స్ ఎలాగో అలానే ఇక్కడ కూడా ఫ్రెంచ్ వర్డ్స్ బాగా వాడుకలు ఉంటాయి, ఎందుకంటే ఫ్రెంచ్ పీపుల్ ఇక్కడ బాగా రూల్ చేశారు కాబట్టి. ఇదిగోండి లోపలికి వెళ్ళగానే స్టేషన్ చూడండి. ఇది మీకు స్టేషన్లో అనిపిస్తుందా, మాల్లాగా అనిపిస్తుందా? ఎలా ఉంది చూడండి. ఈ మొత్తం 4 వైపులు కూడల్లాగా. ఇది ఒక శాంపుల్లా మీకు చూపిస్తున్నా. ఎంటర్ అవగానే సెంటర్లోని ఇలాగ పెడెస్టల్, ఫౌంటైన్, వాటర్. ఓకే, ఇవాళ మనం ట్రావెల్ చేయబోతున్నాం మొరాక్కన్ ట్రైన్లో కాసాబ్లాంకా నుండి మరాకేష్కి. సర్లే, పక్కన ఒక అందమైన మొరాక్కన్ అమ్మాయి ఉంది. పెద్ద మనకేమి ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఉంది, ఏం ఫరక్ పడదు. కాకపోతే నాకైతే ప్రైవసీ కావాలి బ్రో, నాకు సింగిల్ సీట్ కావాలని కొనుక్కున్నా ఫస్ట్ క్లాసు. ఏం చేస్తాం, తప్పదు కొన్నిసార్లు. ఓకేనా, ఆ అమ్మాయిని చూపిస్తే చంపేస్తుంది మనల్ని. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. ఇవాళ మనం ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మొరాక్కన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లోని. పరిగెట్టి వచ్చాడు, ట్రైన్ టైం అయిపోతుందని. సో నేనున్న స్టేషన్ కాసా పోర్ట్ నుంచి అయితే మనకి ట్రైన్ లేదు. సో నెక్స్ట్ స్టేషన్ కాసా వోయేజర్స్కి వెళ్ళాలి. అందుకని మన ఎదురుగా స్టేషన్ ఉన్న ఈ ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి కాసా వోయేజర్స్కి వెళ్ళి అక్కడి నుంచి రియల్ ట్రైన్ అనేది తీసుకుంటారు. పరిగెట్టి వచ్చారు కాబట్టి ఈ ట్రైన్ వెళ్ళిపోతుందని. సో అక్కడ దిగాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా, ట్రైన్ ఎలా ఉందో లోపల వాయేజర్స్ది. సో ఇది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్. ఎయిర్పోర్ట్ 45 కిలోమీటర్లు అన్నమాట. సో క్యాబ్లో చాలా ఎక్స్పెన్సివ్, ఈ ట్రైన్ అయితే చాలా కన్వీనియంట్. సో ఈ ట్రైన్లో మనం నెక్స్ట్ స్టాప్ దగ్గర దిగిపోదాం. జర్నీ అయితే కరెక్ట్గా 10 నిమిషాలు పట్టింది కాసా పోర్ట్ నుంచి కాసా వోయేజర్ స్టేషన్. ఈ కాసా వోయేజర్ స్టేషన్ నుంచి మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్తాయన్నమాట. సో కరెక్ట్గా ఇప్పుడు 11:05 అయింది. నా ట్రైన్కి ఇంకా అరగంట ఉంది. ఏ ప్లాట్ఫామో తెలీదు. ఈ బ్యాగ్ ఏమో, ఈ పెద్ద బ్యాగ్ హోటల్లో ఉంచుతా అని ఆడికి నాకు గొడవ అయింది. ఈ పొద్దున్న ఫ్రంట్ డెస్క్ కొడుతుంది మొన్న, అందుకని ఆడు ఉంచున్నా అన్నాడు. పోరా, నువ్వు ఉంచి దొబ్బే అని తీసుకొచ్చాను బ్యాగ్. సో ఒకసారి ట్రైన్ వచ్చాక, ట్రైన్ ఏ ప్లాట్ఫామో తెలీదు, అది ఫిగర్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఇదే కాసా వోయేజర్ స్టేషన్. చూడండి చక్కగా, ఇక్కడ కూడా మెక్డానల్డ్స్ ఉంది, మెయిన్ ఎస్కలేటర్లు ఉన్నాయి. చూడండి, కాసా పోర్ట్ అంత పెద్ద స్టేషన్ కాదు, కాకపోతే అంటే లోపల ఎలా ఉంటుందో తెలీదు. పెద్ద స్టేషన్ అని నేను ఇచ్చేయకూడదు రెజల్యూషన్. ఒకసారి లోపలికి వెళ్దాం, మనకి ఇంకా 30 నిమిషాలు ఉంది కాబట్టి టైము. ఏ ప్లాట్ఫామ్ కూడా చూసుకుందాం. సో ఇదిగోండి కాసా పోర్ట్, ఇటు వెళ్ళేది ఎయిర్పోర్ట్కి వెళ్ళే స్టేషన్. ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మర్చిపోకుండా ఈ ట్రైన్ తీసుకోండి. ట్యాక్సీలో అయితే సింపేస్తారు. పొద్దున్న 3 గంటలు 2:56 3 గంటల నుండి రాత్రి 10:30-11 వరకు ట్రైన్లు అయితే ఉంటాయి. ఒకసారి టైం టేబుల్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంది, దీని పేరు అల్ బొరాక్ అంటే ప్రాఫెట్ మహమ్మద్. అకార్డింగ్ టు ఖురాన్, ప్రాఫెట్ మహమ్మద్ ఒక గుర్రం, ఒక రెక్కలున్న గుర్రంతోని దేవుని చూడడానికి స్వర్గానికి వెళ్ళారనమాట. ఆ గుర్రం పేరు అల్ బొరాక్. సో ఈ ట్రైన్ పేరు అల్ బొరాక్ అంటే మ్యాజికల్ హార్స్ అని అర్థం అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక ట్రైన్ ONCF. ఎంత బాగుంది చూడండి. మన వందే భారత్ వచ్చింది కానీ ఇలాంటి ట్రైన్ ONCF 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ఈ స్టైల్లో ఉన్నాయన్నమాట, ఫ్రెంచ్ స్టైల్. మళ్ళీ నా రిటర్న్ టికెట్ కూడా ఇక్కడ కాసాబ్లాంకా నుంచే, ఎందుకంటే చాలా చీప్ టికెట్ వచ్చింది. అమెరికాకి కేవలం $410. $410 అంటే ఇండియా డబ్బులోని 35,000 34,000 దగ్గర చీప్గా వచ్చింది. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇదే ట్రైన్ తీసుకొని వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. తమ్నైల్లోనే నేను మెన్షన్ చేసింది ఏంటంటే భారతదేశం చాలా నేర్చుకోవాలని. చూడండి, ప్రతి ఎస్కలేటరు వర్క్ అవుతుంది. ఎంత నీట్గా ఉందో ఈ ట్రైన్ స్టేషన్. చూడండి, ఎక్కడైనా చెత్తా చెదారం కనిపిస్తుందా? ఒక్కసారి లోపలికి వెళ్ళాం, లోపల ఎంత నీట్గా ఉందో. ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఇస్ అన్ అమేజింగ్ కంట్రీ, కాకపోతే శానిటేషన్ ఇష్యూస్. మీరు ఎక్కడికి వెళ్ళినా శానిటేషన్ ప్రాబ్లము. అది దేశం వల్ల కాదు, దేశంలో ఉండే ప్రజల వల్ల. సో మనం శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోకపోతే టూరిస్టులు తగ్గిపోతారు. ఓవరాల్గా ఇండియాకి టూరిజంలో చెడ్డ పేరు ఏంది అని ఉంది అంటే అది ఓన్లీ శానిటేషన్ వల్ల. ఆ శానిటేషన్ తీసేసి
చూడండి, ఇది ఒక ఆఫ్రికాలో ఒక ఆర్డినరీ కంట్రీ. ఈ ఆర్డినరీ కంట్రీ కూడా ఇంత నీట్ అండ్ క్లీన్గా ఉంది ఏ స్టేషన్లో వెళ్ళినా. సో మన ట్రైన్ మరాకేష్కి వెళ్తుంది, నెంబర్ 6 ప్లాట్ఫామ్. మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. మెక్డానల్డ్స్ అయితే 2 go తీసుకున్నా. ట్రైన్లో తినేస్తాడో లేదో, తిన్నపోతే చచ్చిపోతాను, ఇంకా వేస్ట్ అయిపోతుంది. వెళ్ళిపోదాం. ఇదిగోండి గైస్, వెనకాల ఒక ట్రైన్ ఉంది, అల్ బురాక్ అని. ఈ ట్రైన్ కాదు, మనం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. సో ముందు కొనుక్కుంటే, అంటే లాస్ట్ మినిట్లో ట్రైన్ ఫేర్స్ వేరేగా ఉంటాయా లేదా నాకు తెలియదు, లేకపోతే ఇండియా లాగా ఎప్పుడు ఒకటే ఫేర్ ఉంటుందో తెలియదు. సెకండ్ క్లాస్లో 150 దిరమ్స్. 150 అంటే $15, అంటే $1,200. అదే ఫస్ట్ క్లాసు నాకు జస్ట్ 30 దిరమ్స్ మోర్, అంటే $3 ఎక్కువ. సో 180 అంటే ఇంతరా బాబు, ఇంకో 3 వేసుకోండి, ఇంకో $300 ఎక్కువ దగ్గర. సో $300 ఎక్కువకి ఎవడైనా సెకండ్ క్లాస్లో మళ్ళీ వెళ్తాడా? ఇంకో $300 కదా అని ఫస్ట్ క్లాస్ తీసుకున్నా. ప్లస్ ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో ఏంటంటే 2 సీటింగ్, ఫస్ట్ క్లాస్లో 1-2 సీటింగ్, పెద్ద సీట్లు ఉంటాయి. డెఫినెట్గా కంఫర్టబుల్ ఉంటుంది. ఎస్పెషలీ 30 దిరమ్స్ తేడా ఉంటే, 30 దిరమ్స్ కోసం అంటే $3 కోసం నేను సెకండ్ క్లాస్లో ఎందుకు వెళ్తా? అందుకే ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నా. సో కోచ్ వచ్చాక ఎలా ఉంది, లోపల ఎలా ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వెళ్ళాలంటే చాలా సింపుల్. మరాకేష్లో చాలా మోసాలు, ఎందుకంటే టూరిస్ట్ స్కామ్స్ అవుతాయి. ఎక్కడైనా ఏ టూరిస్ట్ ప్లేస్లో స్కామ్స్ అవుతాయి. ఇండియాలోనే అవుతాయి, అమెరికాలోనే అవుతాయి, ఆస్ట్రేలియాలో, అన్నింటిలోని, అన్ని దేశాలు, థాయిలాండ్లో కూడా అవుతాయి. కాబట్టి మరాకేష్కి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ట్రైన్ చూస్తే రద్దీ ఫుల్గా ఉంది. సో నేను ఒక డౌట్ ఉండింది, భూకంపం తర్వాత మనం మరాకేష్ వెళ్తున్నాం, భూకంపం తర్వాత అన్నీ మూసేసారు అని చాలామంది చెప్పారు. మూసేస్తే ఏమైంది, మనం ఫస్ట్ హ్యాండ్ చూడాలి కాబట్టి మరాకేష్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇంతమంది మనుషులు, సూట్ కేసులు పెద్దవన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది మరాకేష్ అనుకుంటున్నా. బాగున్నా లేకపోయినా అక్కడ వెళ్ళి, అక్కడ బ్యూటిఫుల్ అందమైన రియాద్స్ ఉంటాయి. సో ఇప్పుడు అర్త్క్వేక్ వచ్చింది కాబట్టి టూరిస్టులు తక్కువ ఉంటారు కాబట్టి రియాద్లు కూడా మనకి పుష్కలంగా ఉంటుంది. ఒక లగ్జూరియస్ రియాద్లో నుండి మీకు అక్కడ లైఫ్ కూడా చూపిస్తాను. వెళ్ళిపోదాం మరాకేష్. మన ఇండియా స్టేషన్ లాగా కళకళలాడవు, కానీ ఈ స్టేషన్, ఈ ట్రైన్ కూడా కళకళలాడుతుంది. బాగానే ఉన్నారు ప్యాసింజర్ చూడండి. సో వెయిటింగ్ ఫర్ ట్రైన్ టు మరాకేష్. నేను అనుకున్నట్టుగా కొత్తగా లేదు ట్రైను, దొక్కులా ఉంది. కానీ ఏం చేయలేం, లోపలికి వెళ్ళాక చూపిస్తాను ట్రైన్లో ఉందో. ఇవన్నీ మన ట్రైన్ ఇది, ఫస్ట్ క్లాస్ కోచ్ 11. సో లెట్స్ గో, ట్రైన్ టు మరాకేష్. ఇదిగోండి గైస్, మెయిన్ చూసారు కదా. సో ఇది మా మొరాకో మ్యాప్. మనం ఇప్పుడున్నాం క్యాసాబ్లాంకా, అండ్ ఇక్కడ ఉన్నాం టాంజర్స్ నార్దర్న్ మోస్ట్ పాయింట్, చూసారు కదా. సో మొరాకో, క్యాసాబ్లాంకా, మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మరాకేష్కి, ఇక్కడికి వెళ్తున్నాం. సో ఇదంతా మొరాకో మ్యాప్ లాగా మీకున్నా, ఇది ఈ పార్ట్ని వెస్టర్న్ సహారా అంటారు. ఇది మొరాకో కంట్రోల్లో లేదు, అంటే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ స్టోరీ లాగా ఈ పార్ట్ అయితే మొరాకో కంట్రోల్లో లేదు, దీన్ని వెస్టర్న్ సహారా అంటారు. సో ట్రైన్ నా కోసమే డోర్ ఆటోమేటిక్గా మూసుకోవట్లేదు. సో అట్లీస్ట్ మనం రైల్వే స్టేషన్ చూడొచ్చు అని. సో ఈ విధంగా చేయడం అవ్వలేదు ఈజిప్ట్లో, అట్లీస్ట్ మొరాకోలోని డోర్ బూయలేదు కాబట్టి ట్రైన్ వెళ్ళిపోవడం చేయొచ్చు చక్కగా. సడన్గా మూసిపోతే తెలియదు. సో వందే భారత్ స్టైల్లోని డోర్లు అయితే ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు మూసేస్తారు. సో ఇండియాలోని వందే భారత్ కాకుండా మిగతా ట్రైన్స్ అన్నీ ఎప్పుడు డోర్లు ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి, ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి 1, 2. తర్వాత వందే భారత్లో కూడా మన బ్యాగ్స్కి ఇష్యూనే, ఇలా ర్యాక్స్ నాకు గుర్తులేదు ఉన్నట్టు. ఇదిగోండి ఒకసారి చూస్తాను, సెటిల్ అవుతాను. ట్రైన్ చివర ఇలా బ్యాగులు పెట్టుకోవడానికి స్పేస్. నా పెద్ద బ్యాగ్ అక్కడ తోసాను, ఇంకో బ్యాగ్ అక్కడ తోసాను. నా పక్కన నాకు విండో సీట్ ఇవ్వరా ఎదవా అని టికెట్ కలెక్టర్ అడిగితే విండో సీట్ ఇవ్వలేదు. ఎవరో పక్కన ఇచ్చాడు, నాకు ఎవరో పక్కన ఉండాలని లేదు కాబట్టి ఈ సీట్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ సీట్లో వెళ్ళిపోతాను. ఎవరైనా వస్తే అప్పుడు లేచి అపాలజీ చెప్పి మన సీట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి మన సీటు. ఏమండి, ఇది ఎండ షేడ్కి పైకి కిందకి పెట్టుకోవడానికి కర్టన్ లాగా. తర్వాత ట్రే ఉంది. సో మనం మీల్స్ తినడానికి తెచ్చుకున్నాం కదా మెక్డానల్డ్స్ నుంచి, కూర్చొని సెటిల్ అయ్యి చూపిస్తాం మీకు. ఇదైతే ట్రైన్ 1+2. ఓకే గైస్, అమ్మ
ట్రాఫిక్ ఉంది అని లేపేస్తారు ఇప్పుడే వచ్చేసి వేరే స్టేషన్కి. సర్లే ఏం చేస్తాం, మన సీట్ ఇచ్చేయాలి తప్పదు. సో అదిగోండి, నాకు చాలా ఇష్టం డిజాన్ మస్టర్డ్. డిజాన్ మస్టర్డ్ అంటే ఎంత ఇష్టం అంటే, ఒకసారి ప్యారిస్ నుంచి మిలాన్కి ట్రైన్లో వెళ్తుంటే మధ్యలో ఈ స్టేషన్ వస్తుంది డిజాన్ అని. ఆ స్టేషన్ కోసం రాత్రంతా పడుకోకుండా కూర్చున్నా, డిజాన్ స్టేషన్ కోసం. డిజాన్ మస్టర్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇది దీంతో మెక్సికన్ ఉండండి, ఎవడో వచ్చేస్తాడు కాబట్టి మన సీట్ మనం వెళ్ళిపోవడం ఉత్తమం. మళ్ళీ లేపేస్తారు ఎందుకు. ట్రైన్ అయితే డిసప్పాయింటెడ్ గైస్. నేను చాలా బాగుంటుంది అని చాలా హోప్స్ పెట్టుకున్నా, ఏదో ఆర్డినరీ పాత ట్రైన్లా ఉంది. సర్లే ఏదైతే అది ఏం చేయలేం కాబట్టి లైట్ తీసుకోవడం. ఇంకా ఆ ట్రైన్ ఏజెంట్ గారికి మరీ చెప్పాను, బాబు విండో సీట్ ఇవ్వు అంటే నా ఫ్రెండ్స్ అలా ఏడిసింది, ఈ సీట్ ఇచ్చాడు. సర్లే పక్కన ఒక అందమైన మొరాకన్ అమ్మాయి ఉంది, పెద్ద మనకేమి ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఉన్నాయి ఏం ఫరక్ పడదు. కాకపోతే నాకైతే ప్రైవసీ కావాలి బ్రో, నాకు సింగిల్ సీట్ కావాలని కొనుక్కున్నా ఫస్ట్ క్లాస్. ఏం చేస్తాం, తప్పదు కొన్నిసార్లు. ఓకేనా, ఆ అమ్మాయిని చూపిస్తే చంపేస్తుంది మనల్ని. సర్లే, సో ఇంకో పక్క స్టేషన్ లాగింది. ఇక్కడి నుంచి 2 గంటల 50 నిమిషాలు 3 గంటలు అనుకుంటా ఇంచుమించుగా. సో మరాకేష్లోని దిగాక డిజాన్ మస్టర్డ్ అందుకే చూపించాను. మళ్ళీ ఇక్కడ అమ్మాయి అని అనుకుంటుంది అన్నీ చూపిస్తే, అంటే నచ్చదు కదా. కానీ డిజాన్ మస్టర్డ్ మీకు ఎవరైనా దొరికితే, అమెరికాలో అయితే దొరుకుతుంది, యూరోప్లో కూడా గ్యారంటీ దొరుకుతుంది. ఇండియాలో డిజాన్ మస్టర్డ్ దొరుకుతుందో లేదో తెలియదు, ఒకసారి ట్రై చేయండి. మస్టర్డ్లోనే డిజాన్ మస్టర్డ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, చెక్ చేయండి. సో ఇప్పుడు నేను శాండ్విచ్ చేస్తాను. సో ఈ 3 గంటల లవ్లీ జర్నీ అయితే మనం ఎంజాయ్ చేసేస్తున్నాం. సో సహారా డెజర్ట్ అయితే ఆఫ్రికాలోని తూర్పు నుంచి పశ్చిమం వరకు ఎక్స్టెండ్ అయినా కూడా ఇది సహారా డెజర్ట్ కాదు. సహారా డెజర్ట్ మొరాకోలోని సౌత్ సైడ్ దక్షిణాన ఉంటుంది అన్నమాట. ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ సహారా డెజర్ట్, యాక్చువల్ సహారా డెజర్ట్ అయితే కాదు. కాకపోతే ల్యాండ్స్కేప్ బాగా ఉంది, రెడ్ కలర్స్తోని భలేగా ఉంది. సో 3 hours జర్నీ మొత్తం మనకి మరాకేష్కి. సో మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. ప్రతి స్టేషన్ పక్కన ఇలా వెళ్తున్నాం వెనక సైడ్ నుంచి, ఎక్కడా కూడా స్లమ్స్ లాగా కానీ లేకపోతే చెత్తా చెదారం పైలప్ అయిపోయి కంపు అవి ఏమీ లేవు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆఫ్రికాలో ఉన్నాం మనం. ఓకే, సో మనం ఎంతో నేర్చుకోవాల్సిందైతే డెఫినెట్గా ఉంది. వచ్చేసాం గైస్ మరాకేష్. ఇవ్వండి మన ట్రైన్ దిగిపోయాం. ఈ బ్యాగ్ అయితే తప్పలేదు. సో గారాది మరాకేష్ చూసారా. సో ట్రైన్ జర్నీలోని మొత్తం వ్యూస్ మీకు నచ్చాయి అనుకుంటాను. సో 2 గంటల 50 నిమిషాలు పట్టింది మొత్తం. ట్రైన్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. బ్రాండ్ న్యూ కొత్త మంచి ట్రైన్ వస్తుంది అనుకున్నా కానీ మంచి ట్రైన్ రాలేదు. సో ఇప్పుడు నేను ఇంకా హోటల్ కూడా బుక్ చేయలేదు. యాజ్ ఆల్వేస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చొని ఒక అందమైన రియాద్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది బుక్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఒక హోటల్ బుక్ చేయడం. ఓకేనా, అక్కడికి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇదిగోండి గార్ది మరాకేష్. ఇదిగోండి గైస్ మనని తీసుకొచ్చిన ట్రైన్ ఇంజన్. ఆ పక్కన ఇంకోటి ఉంది. సో మనం వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి ట్రైన్ వస్తుంది. స్టేషన్లో చూడండి గ్రీనరీ. పాపం ఎవరో హ్యాండిక్యాప్డ్ అయితే చూడండి వీల్ చైర్ మొబిలిటీ ఇలాగా మొత్తం. సో ఇలా ఉంటే లైఫ్ ఈజీ అవుతుంది అన్నమాట, అందరికీ సమకూరినట్టు. సో ఇప్పుడు మనం స్టేషన్లోకి వెళ్ళి రికార్డ్ చేస్తాం మళ్ళీ. ఇవ్వండి మన ట్రైన్ జర్నీ రైల్ లైన్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది మరాకేష్లోని, అందుకే అది కంటిన్యూ అవ్వదు. నేను ఇంకా ముందుకు వెళ్తాను అనుకున్నా, మై మిస్టేక్. కాబట్టి సో మరాకేష్ దగ్గర డెడ్ ఎండ్ అన్నమాట. చూసారు కదా, మన ట్రైన్ మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది కానీ మరాకేష్లో ఎండ్ అయిపోతుంది. చూడండి టైము మధ్యాహ్నం 2:30. చూడండి జమాల్ ఫెనా అంటే మరాకేష్ సెంట్రల్ స్క్వేర్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లోనే ఇలా చిన్న టెంట్లలాగా మొరాకన్ నార్త్ ఆఫ్రికన్ స్టైల్లోని స్టేషన్లో ఉంది. బాగుంది ట్రైన్, మరీ అంత దూరంగా ఆపేసాడు. సో ఇదండి ఓపెన్ ఎయిర్లోనే, అంటే వేడి అంత ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను, కానీ మరాకేష్లో కూడా సమ్మర్లో బాగానే ఉంటుంది వేడి. ఇప్పుడైతే నాకు అంత వేడి నేను ఫీల్ అవ్వట్లేదు. సో ఇక్కడ లోపలికి ఇక్కడ కూర్చొని మన హోటల్ బుక్ చేద్దాం. ఇదిగోండి గార్ అంటే మళ్ళీ చెప్తున్నా ఫ్రెంచ్లో ట్రైన్ స్టేషన్ అని, అక్కడికి వెళ్దాం. ఇదిగోండి సెక్యూరిటీ చూడండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది సెక్యూరిటీ మొత్తం. ఇంకెళ్దాం. ఇదిగోండి గైస్ వచ్చేసాం మరాకేష్ స్టేషన్ లోపలికి, చూపిస్తున్నా.
సో ఒక చీపెస్ట్ రియాద్లు $70 ఉన్నాయి. కానీ నాకు $70 స్పెండ్ చేయాలని లేదు. రియాద్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఆథెంటిక్ రియాద్ టూరిజంలా కాకుండా ఒకటి బుక్ చేశాను. ఇప్పుడు మనం ట్యాక్సీ తీసుకొని క్యాబ్ తీసుకొని వెళ్దాం. ఇదిగోండి, ఇది మరాకేష్ ట్రైన్ స్టేషను. ఇక్కడే టికెట్లు తీసుకోవచ్చు ONCF. ఒకవేళ మీరు ఆన్లైన్ బుక్ చేసుకుందాం అంటే ఆన్లైన్. టూరిస్ట్ సీజన్ కాబట్టి అంటే రెగ్యులర్గా బిజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ముందే టికెట్ తీసేసుకున్నాను. ఒక ఆన్బోర్డ్ టికెట్ కొన్నప్పుడే రిటర్న్ టికెట్ కూడా తీసేసుకున్నమాట. సో బయటికి వెళ్ళి చూద్దాం. క్యాబులతో ఇప్పుడు డ్రామా చూద్దాం. వచ్చేసాం గైస్ మరాకేష్. ఎన్ని సంవత్సరాల తర్వాత 1, 2, 3, 4 మరాకేష్లో. సో అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఈసారి డీటెయిల్గా వీడియోస్ చేసేసి మరాకేష్ని మీకు చూపించేద్దాం. ఓకేనా? ఎల్లా బీబీ ఎల్లా. ఇదిగోండి గైస్ ట్రైన్ స్టేషన్ గార్ది మరాకేష్ దూరం నుంచి. సో 2 గంటల 50 నిమిషాల్లో క్యాసాబ్లాంకా లార్జెస్ట్ సిటీ నుంచి మోస్ట్ టూరిస్ట్ స్పాట్ అయిన మరాకేష్కి మనం వచ్చేసాం. ఇప్పుడు ట్యాక్సీ కోసం అయితే ఎదురు చూద్దాం. ఓకేనా? సెప్టెంబర్ 2023లో మ్యాసివ్ ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. ఓన్లీ మరాకేష్ ఏరియాలోని కనీసం 3000 మంది చనిపోయారు. బిల్డింగ్లు చాలా పడిపోయాయి. కాకపోతే ఇదిగోండి లైఫ్ అయితే సెటిల్ అయిపోయింది. చూడండి స్టేషన్ బయట ఎంత నీట్గా ఉందో. మళ్ళీ చెప్తున్నా, ఆఫ్రికా అయినా కూడా. సో ఈ సిటీని రెడ్ సిటీ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎర్రుపు శాండ్ స్టోన్తోనే మోస్ట్ బిల్డింగ్స్ కట్టారు. ఇక్కడ మీరు క్యాసాబ్లాంకాలో అంతా తెల్లగా, వైట్ హౌస్ కదా తెల్లగా, ఇక్కడ చూడండి అంతా ఎర్రగా. సో అది తేడా. ఇదిగోండి స్టేషన్, మరాకేష్ స్టేషన్ దగ్గర నుంచి చూపిస్తున్నా. మొత్తం మొరాకన్ స్టైల్, మొరాకన్ ఆర్కిటెక్చర్ ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఇదిగోండి గైస్ ట్యాక్సీ తీసుకున్నా. స్టేషన్ దగ్గర మామూలుగా ఊర్లోనైతే 10, 20 అంటే $1, $2 వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి కదా బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత చెప్తే అంత ఇవ్వాల్సి వచ్చింది. సో వెళ్తున్నాం ఇప్పుడు. మన రియాద్కి వెళ్ళిపోయి సామాన్లు పెట్టేస్తే అదొక రిలీఫ్. అప్పుడు ఆలోచించుకోవచ్చు ఏం చేయాలో. వెళ్దాం. సో మరాకేష్లో ట్యాక్సీలు వచ్చేసాయి గైస్ మొత్తానికి. చూసారు కదా, రవి కనిపిస్తున్నాడా? ఎయిర్పోర్ట్ దాటి వచ్చేసానా? ఇది ఎయిర్పోర్ట్ దాటేనా మరాకేష్? ఎందుకంటే మళ్ళీ మన ఫ్లైట్ క్యాసాబ్లాంకా నుంచి దొరికింది. మరాకేష్ నుంచి అయితే 33 గంటలు చూపిస్తుంది. అదే క్యాసాబ్లాంకా నుండి అయితే నాకు 16 hours ఫ్లైట్, అంటే 16 hours వయా జర్మనీ. సో మళ్ళీ జర్మనీ వెళ్ళాలి. అది దొరికింది. సో అందుకని చూడండి ఎలా ఉందో చూడండి. ఎర్త్క్వేక్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే మరి ఇది ఫిక్స్ చేశారా లేకపోతే ప్రాబ్లం లేదా నాకు తెలీదు. నాకైతే అంత మామూలుగానే కనిపిస్తుంది. ఓపెరా ప్లాజా హోటల్, రెడ్ హోటల్ స్టేషన్ పక్కనే ఉన్నాయి. నేనేమో ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఉండాల్సింది యాక్షన్లోని. ఈవినింగ్ జమాల్ ఫెనాకి వెళ్తే ఫుల్ యాక్షన్ అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అది మీకు చూపిద్దామని. ఎందుకంటే పక్కనే రేంజ్ రోవర్. సో రిచ్, పూర్, గుడ్ అండ్ బ్యాడ్ అన్ని దేశాల్లో ఉంటారు. వేడైతే కాలుతుంది. ఇందాక స్టేషన్లో చల్లగా ఉంది అనుకున్నా, ఇక్కడైతే కాలుతుంది. చాలా వేడిగా ఉంది. బస్ కూడా ఉంది కానీ బస్ కాదు, ట్రైనే కంఫర్టబుల్ అని ట్రైనే బుక్ చేశాను రిటర్న్ కూడా. ఎందుకంటే మరాకేష్ సెంటర్లోని రాయల్ థియేటర్, ఇది థియేటర్ రాయల్. సో స్ట్రీట్లో రెగ్యులర్ పీపుల్ని అబ్జర్వ్ చేద్దాం ఎలా ఉన్నారు. సో క్యాసాబ్లాంకా అయితే చాలా మోడర్న్, ఇక్కడ కొంచెం ట్రెడిషనల్గా ఉన్నారు. ఎందుకంటే మనం ఇంటీరియర్స్ ఆఫ్ మొరాకోలో ఉన్నాం కాబట్టి. కానీ ఇది చాలా 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 టూరిస్ట్ సిటీ. క్యాసాబ్లాంకా పెద్ద సిటీ అయ్యి టూరిస్ట్ అలా అయిందో, మరాకేష్ అయితే కూడా చాలా 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 టూరిస్ట్ మాట. సో మొరాకో ఇప్పటికి కూడా ఒక కింగ్డమ్. సో దాన్ని కింగ్డమ్ ఆఫ్ మొరాకో అంటారు. దానికి ఒక రాజు ఉంటాడు, ప్లస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఉంటుంది అన్నమాట. మనోడు దూసుకొని వెళ్ళిపోతున్నాడు. రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఈ టైంలో చాలా చాలా వేడిగా ఉంది. అందుకని ఈవినింగ్ అయితే మొత్తం మారిపోతుంది. మొత్తం అంతా రెడ్ కలర్ బిల్డింగ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడండి, పింకిష్ రెడ్డిష్, రెడ్ శాండ్ స్టోన్ లాగా రెడ్డిష్ పింకిష్ ఎలా అంటారు కలరు. గుర్రబళ్ళు, సేమ్ మనిషి. మనం వాడిని దాటుకొని మళ్ళీ దాటుకొని వచ్చాడు. చూసారా, అంతా ఒకే కలర్, డిఫరెంట్గా అంటే ఒకే కలర్ షేడ్లో ఉన్నాయి మెయిన్గా. సో వెల్కమ్ టు మరాకేష్ ఇంటీరియర్ మొరాకో. గ్యాలరీ సలాం. ఇక్కడ ఆపేస్తాను. ఇక్కడ హోటల్ ఎత్తుక్కొని హోటల్ దగ్గరికి వెళ్ళాలి. సో సెంటర్ ఆఫ్ మరాకేష్కి వచ్చేసాము. ఎంత వైల్డ్ యాక్షన్ ఉంది చూడండి.
సో మీకు ఎర్త్క్వేక్ వచ్చాక మరాకేష్ ఎలా ఉంది అని డౌట్ ఉండిపోతే అట్లీస్ట్ ఇది చూసి మీకు అర్థమైపోవాలి మరాకేష్లో ఎర్త్క్వేక్ వల్ల 3,000 నుంచి 5,000 మంది చనిపోయినా కూడా ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది. ఓకేనా? సో వీడియో అక్కడ ఆపేస్తున్నాను. ఇంకా నా వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.